బషీర్ అని వచ్చిండు మా దగ్గరికి. లక్ష్మమ్మ ఫ్రెండ్స్, లక్ష్మమ్మ మాకు ఒక 2 years నుంచి పరిచయం. మాస్టర్ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బిర్యానీ పెడదాం, బిర్యానీ 4 years ఎప్పటి నుంచి నన్ను అడిగేది అనమాట. బషీర్ని ఇట్లా పెట్టాలి, షాప్ పెట్టాలి, కొట్టు పెట్టాలి, బిర్యానీ పెట్టాలి, పాయింట్ పెట్టాలి, మంచిగా ఉంటుందా అది అంటే చాలా బాగుంటుంది అని చెప్పి, ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు కూడా చేసేదనమాట. ఇవాళ ఆమె కోరిక నెరవేరింది. కృష్ణకాంత్ పార్క్ పక్కన కొంచెం ముందుకు వస్తే బిర్యానీ సెంటర్ అనమాట. చాలా బాగుంది. ఇప్పుడు తిన్నాను టేస్ట్, మసాలా ఇంకా మస్తు చాలా బాగుంది. తక్కువ కాస్ట్లో ఎక్కువ టేస్ట్. ఒక క్వశ్చన్ అడుగుతాయి, బిర్యానీ అంటే హైదరాబాద్, అవును, హైదరాబాద్ లో ముస్లిమ్స్ మాత్రమే బిర్యానీ, అవును, బిర్యానీ అంటే వాళ్ళే ఏమంటారు దాన్ని, కీర్ అయినా కద్దు కీర్ అయినా డబల్ కా మీఠా అయినా ముస్లిమ్సే, బిర్యానీ అయినా ముస్లిమ్సే. కానీ ఇప్పుడు అమ్మ దగ్గర తిన్న తర్వాత వెరైటీ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఘాటుగా కారంగా తింటే మంచిగా ఒక టేస్ట్ ఎక్కడో తిన్నట్టుంది, చాలా బాగుంది. మంచి ఫ్లేవర్, మసాలా ఫ్లేవర్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగుంది. వచ్చి తిని అందరు కూడా బ్లెస్ చేయండి, ఎందుకంటే పాపం వాళ్ళు ఒక పక్కన ఒక చిన్నగా షెల్టర్ పెట్టుకున్నారు కాబట్టి మీరందరూ సపోర్ట్ చేస్తేనే మనం ఇంకా ముందుకు వాళ్ళు ఎదుగుతుంటారు. మీరు దయచేసి అందరూ సపోర్ట్ చేయాల్సింది మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, అవును, వీళ్ళందరూ వాళ్ళ ఆశీర్వాదం ఇవ్వడానికి ఇంత దూరం వచ్చారు పాపం. బ్లెస్ చేస్తున్నారు. వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ కూడా అతనికి ఖచ్చితంగా చేరుతాయి. ఉండాలి, మంచి డెవలప్ అవ్వాలి. మీరు కూడా సహాయ సహకారాలు ఖచ్చితంగా కంపల్సరీ మీ ఛానల్స్ లో కూడా మీరు ప్రమోట్ అసలు భారీ లెవెల్లో చేస్తాం. అందరూ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.